మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా, పొంగనూరు నియోజకవర్గం. మనం ప్రస్తుతం చౌడేపల్లి మండలం శివారు ప్రాంతంలోని చౌడేపల్లి మేజర్ పంచాయతీకి చెందిన యానాదిపాలెం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడున్న యానాదులు వారి మనోఘోష అందరికీ తెలుపుతున్నారు. యానాదిపాలెంకి వచ్చేందుకు రోడ్డు లేదని, వారు ఉండేందుకు ఇల్లు లేదని, బాత్రూములు సైతం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. తరాలు మారినా, దశాబ్దాలు మారినా, ప్రభుత్వాలు పాలకులు మారినా మా బ్రతుకులు ఇంతేనా అని వారు మౌనంగా చెబుతున్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా పాఠశాలల మొహం కూడా చూడడం లేదు. అందరూ ఇక్కడ వచ్చి వారి నుంచి ఓట్లు మాత్రం అడుగుతున్నారు, కానీ మౌలిక వసతుల కల్పనలో దూరంగా ఉన్నారని విమర్శలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వాలు పాలకులు చౌడేపల్లి యానాదిపాలెం దగ్గరకు వచ్చి వారి స్థితిగతులు చూడాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ బాల్య వివాహాలు అధికంగా ఉన్నాయి. చిన్నారులకు పెళ్లిళ్ళు చేస్తే వారికి సైతం 2-3 పిల్లలు పుట్టారు. అయితే వారిలో ఎవరికి కూడా సమాజ స్పృహ లేకుండా ఈ ప్రాంతంలోనే బ్రతుకుతున్నారు. దయచేసి పాలకులు, ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చి వీరికి మౌలిక వసతులు కల్పించి వారిలో అవేర్నెస్ తీసుకురావాలని ఇక్కడ ప్రాంతం వాళ్ళు కోరుతున్నారు. మీ పేరేం పెద్దయినా? సిద్ధప్ప. ఏది మీది యానాదిపాలెమేనా? యానాదిపాలెమే. మీకు ఇండ్లున్నాయా? లేవు. బాత్రూమ్ లో లేవు. అర్జీలు ఇచ్చినారా? ఇచ్చినాం. ఏం చెప్పారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్పగలగలే, మేము అట్టబడిపోయినాము. నీ పేరేమే? గుర్రప్ప. యానాదిలో ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ నువ్వు? ఎన్ని ఏంటంటే ఉండేది, పుట్టింది పెరిగింది ఇక్కడనే. దారి సమస్య ఉందా? దారి లేదు, దావా లేదు, రోడ్డు లే, ఏమి లేదు. నీళ్లు సరిగా ఎర్ర. నీళ్ళ ట్యాంక్ ఉండింది, ఏమైంది? ఏమైంది, పగిలిపోయింది. సార్ వాళ్ళు చెప్పినారా ఎవరికైనా? చెప్తే పట్టించుకుంటా ఉన్నారేమే. పట్టించుకోవాలా. ఇక్కడ ఊరు పక్కనే ఉన్నారు కదా, మీకు దారి సమస్య ఉంది, ప్లస్ ఈ ఇండ్లు ఉన్నాయి మీకు. ఆ ఇండ్లు ఏడ ఇంకా కావాల, పూరి మిద్దులు లేవు, బాత్రూములు లేవు, ఏం లేవు. అదే ఏం చేసేది, దావాలే రోడ్డు తోడుకొని కూడా చూపించుకొని వచ్చిన ఏముంది దావా. శ్మశానం, గుండ్లు, బండ. శ్మశానం ఎక్కడ ఉండేది మీకు? ఒకడు గుంటాడా కొండ కింద. దారి ఉందా? లేదు. ఆఫీసర్లకు చెప్తే ఏం చెప్పినారు? ఏం చెప్పేది, ఫ్రీ కూడా చూసుకొని వచ్చిన, సర్వేర్ కూడా ఏం పట్టించుకోవాలా, ఎంఆర్ కూడా ఏం పట్టించుకుంటా ఉన్నాడు. అందుకే గమ్ములో అడిగింది. ఈడ పట్టించుకోరు, పెద్దోళ్ళు చేసిన పనికే గుండ్లుగానే ఉండేది.